హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు కలిగి ఉన్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయేటటువంటి శుభవార్త అయితే చెప్పారండి. అయితే ఆధార్ కార్డులు కలిగి ఉన్న వాళ్లకు ప్రభుత్వం ఎలాంటి శుభవార్త చెప్పారు, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఆధార్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళకి డిస్క్రిప్షన్లో లింక్ కూడా అయితే ఇస్తున్నానండి. ఆ లింక్ ద్వారా మీరు ఎలా చేసుకోవాలి, సో ఈ లింక్ ఎందుకు పనిచేస్తుంది, దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి అదిరిపోయేటటువంటి శుభవార్తలు అయితే చెప్పారండి ప్రభుత్వము. ఇది మనకు తెలంగాణ ప్రభుత్వం చెప్పలేదండి, మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ చెప్పారు. అయితే ఆధార్ కార్డులు కలిగి ఉండి ఎవరైతే 10 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటుందో అలాంటి వాళ్ళు ఇంకా అప్డేషన్ అనేది చేసుకొని వారికి ఆల్మోస్ట్ ఏంటంటే గడువు అనేది సెప్టెంబర్లోనే అని చెప్పేసి ముందైతే సెంట్రల్ గవర్నమెంట్ అయితే ప్రకటించారు. అయితే ఇప్పుడు మాత్రం చాలామంది దేశవ్యాప్తంగా ఈ ఆధార్ కార్డులకు సంబంధించినటువంటి అప్డేషన్ అనేది ఇంకా చేసుకోలేదని, అలాగే ఆధార్ కార్డుకి సంబంధించి ఎడిట్ అంటే వారి పేరుకి సంబంధించి కానివ్వండి, చిరునామా, అలాగే వారికి సంబంధించినటువంటి డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, సో ఈ విధంగా ఇంకా ఎడిట్ చేసుకోలేదు, ఇంకా పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి గుర్తించి ఇది సెంట్రల్ గవర్నమెంట్ సో వారి యొక్క ఆధార్ కార్డును అప్డేట్ చేసుకునేందుకు గడువు అయితే పెంచారండి. అయితే ఈ గడువు అనేది మనకు డిసెంబర్ 14వ తేదీ వరకు అయితే ఈ గడువు అనేది పొడిగించారు. సో ఎవరైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా ఇంకా ఆధార్ కార్డులకు సంబంధించి అప్డేట్ చేసుకోకుండా ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక తప్పనిసరిగా ఈ డిసెంబర్ 14వ తేదీ వరకు గడువు అయితే ఉంది కాబట్టి తప్పనిసరిగా అప్డేట్ చేసుకోండి. అలాగే ఎవరైనా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క పేరు ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా కానీ, ఇంకా ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కానీ, సో అలాంటి వాళ్ళు కూడా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు అండి. డిసెంబర్ 14వ తేదీ వరకు అవకాశం అయితే ఇచ్చారు. మీరు ఉచితంగా ఇదైతే చేసుకోవచ్చు. తప్పనిసరిగా మన యొక్క తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే చెబుతున్నారు, ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోండి అని చెప్పేసి. అయితే ఒకవేళ అప్డేట్ చేసుకోకపోతే మా కార్డులు ఏమైనా రద్దు అవుతాయని చెప్పేసి కొంతమందికి డౌట్ అయితే వస్తుంది. మీ కార్డులు రద్దు అవ్వండి, మీ కార్డులు ఇప్పుడు ఎలా రన్ అవుతున్నాయో అదే విధంగా రన్ అవుతాయి. బట్ ఏంటంటే అప్డేట్ చేసుకోమని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ కొత్త రూల్ పెట్టారు కాబట్టి తప్పనిసరిగా దాన్ని మనం అయితే శిరసా వహించాల్సి అయితే ఉంటుందండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాండి. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ లింక్ ద్వారా కూడా మీరు అప్డేట్ అనేది చేసుకోవచ్చు. Thanks for watching this video. All the best.